ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి నెక్స్ట్ తీసుకుంటాం సార్. డీజే టిల్లు పార్ట్ 2గా వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇది కంప్లీట్గా వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సిద్ధు ద స్టార్ బాయ్ స్టీల్ ది షో. ప్రతి సీన్లో వచ్చే వన్ లైనర్ డైలాగ్స్ అయితే ఆడియన్స్ని కడుపుబ్బా నవ్విస్తాయి. స్టోరీ పరంగా ఏం కొత్తదనం లేదు, కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కాగా ప్లాన్ చేసుకున్నారు. సిద్ధు ఆల్రెడీ రైటర్ కాబట్టి తన రైటింగ్ అండ్ డైలాగ్ స్క్రీన్ మీద కనిపిస్తాయి. డీజే టిల్లు మర్డర్తో ముగుస్తుందో దానికి లింక్ పెట్టి మళ్ళీ డీజే టిల్లు అనే క్యారెక్టర్ ఎలాంటి ఇరకాటంలో పడిందో, డ్రగ్స్ మాఫియాకి డీజే టిల్లుకి అసలు సంబంధం ఏమిటో అనేది తెరపైన చూడాల్సిందే. డీజే టిల్లు క్యారెక్టర్ లో ఉన్న మేనరిజం ఇప్పుడున్న యూత్ కి బాగా సింక్ అవుతుంది. అమ్మాయిల చేతిలో మోసపోయే ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది. లాస్ట్ లో వచ్చే ట్విస్ట్ ఊహించేలానే ఉంటుంది. మరి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే సినిమాని బాగా ఎంజాయ్ చేయొచ్చు. మొదట్లో చెప్పినట్టు వన్ మెన్ షోగా నడిచింది ఈ మూవీ మొత్తం. ఇక అనుపమ తన పాత్ర తగ్గట్టు నటించింది, హాట్ గా కనిపించింది. కానీ ఫ్యాన్స్ కి మాత్రం కొంచెం నిరాశపరిచే విధంగా సీన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. మురళీ శర్మ తన పరిధి మేరకు నటించారు. ఇన్ మై ఒపీనియన్ ఫస్ట్ పార్టే బాగుంది. ఈ మూవీ యావరేజ్ అని చెప్పాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.